నమస్తే, నేను మీ అశ్విని కుమార్. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో చాలా పర్ఫెక్ట్గా ఒక హెడ్డింగ్ వచ్చింది ఈ మధ్య పేపర్లో. బుల్లెట్ ట్రంప్కి వేశారు కానీ ఆ బుల్లెట్ స్ట్రైట్గా జో బైడెన్కి తగిలింది అని చెప్పి చాలా బ్రహ్మాండమైన హెడ్డింగ్తో వేశారు అమెరికాలో. కరెక్ట్గా ట్రంప్ మీద బుల్లెట్ దాడి జరిగితే అది జో బైడెన్కి తగిలి జో బైడెన్ అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కమలా హ్యారిస్ ఆమె రేస్లోకి వచ్చారు. చాలామంది భారతీయులందరూ కూడా ఎక్కువ శాతం మంది ఈ ఎన్డీఏ కూటమి ఇక్కడ కూడా భారతదేశంలో కూడా అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఎవరికి మద్దతు అన్నది అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమి ఎక్కువ శాతం మంది రిపబ్లిక్ అంటే ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీకి మద్దతుగా ఎక్కువ ట్వీట్స్ కనబడుతున్నాయి. సహజంగానే కాంగ్రెస్ కూటమి అంతా కూడా డెమోక్రాట్స్ వైపు, అట్లాగే కమలా హ్యారిస్కి మద్దతుగా కూడా మన భారతదేశంలో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాకపోతే ఇక్కడ కామన్గా వీళ్ళు ఇట్లా చేస్తున్నా కూడా కామన్గా ఒకటి డెమోక్రాట్స్ ప్రచారానికి భారతదేశంలో మన 2024 లోక్సభ ఎన్నికల ప్రచారానికి కామన్ ఐడియాలజీ అయితే కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కూటమి 2024 లోక్సభ ఎన్నికల ముందు ఎలాంటి ప్రచారం చేసిందో ఎన్డీఏ కూటమి మీద, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద, అదే అక్కడ ట్రంప్ మీద కమలా హ్యారిస్ కూడా అలాంటి ప్రచార శైలి, అలాంటి విమర్శలే మొదలుపెట్టారు. దాదాపు అందరూ ఇప్పుడు అక్కడ డెమోక్రాట్స్కి కానీ ఇక్కడ కాంగ్రెస్ కూటమికి కానీ స్క్రిప్ట్ ఒకళ్ళే తయారు చేశారా, ఎవరు వీళ్ళు దీని వెనక ఉన్నది అన్నది కూడా ఇప్పుడు విశ్లేషిస్తున్నారు చాలామంది. ఎందుకంటే కమలా హ్యారిస్ సోమవారం నాడు ఆవిడ మాట్లాడిన ఆ వీడియో కూడా పక్కన పెడతాను. ఆవిడ యుఎస్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ట్రంప్ గెలిస్తే అబాలిష్ చేసేస్తారు, మార్చేస్తారు, ఆయన ట్రంప్ డిక్టేటర్ అవుతాడు, మనల్ని కూడా జైలు పాలు చేస్తారు, అంతేకాకుండా మన స్వేచ్ఛను హరించేస్తాడు, ఇది చాలా ముఖ్యమైనది, ట్రంప్ను ఆపాలి, ఆయన ఏదో ఒక ఎజెండా పెట్టుకున్నారు 2025కి సీక్రెట్ ఎజెండా, ఆయన కనుక గెలిపిస్తే సేమ్ ఇక్కడ 2024లో ఎట్లా జరిగిందో ఒక ఫేక్ అండ్ ఫాల్స్ స్పెక్యులేషన్ అండ్ ప్రామిసు ఎజెండా ఎట్లా నడిచిందో నరేంద్ర మోడీ గెలిస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ కూడా మార్ఫుడ్ వీడియోలు ఎలా వెళ్ళినాయో అందరికీ తెలిసిందే. అదే మా పద్ధతిలో అక్కడ డెమోక్రాట్స్ కూడా ఇప్పుడు ట్రంప్ మీద దాడి మొదలుపెట్టారు. ట్రంప్ గెలిస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చేస్తారనో, స్వేచ్ఛను హరించేస్తారనో, లేదంటే మన రోడ్ల మీదకి రానివ్వరని, ఇదంతా కూడా అంటూ కూడా కమలా హ్యారిస్ చేసిన ఈ సోమవారం నాడు చేసిన స్పీచ్ని ఎన్డీఏ అలయన్స్కి మద్దతుగా ఉన్న భారతీయులందరూ కూడా సోషల్ మీడియాలో దీంతో పోలుస్తున్నారు. థ్యాంక్ యూ.